గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న హైదరాబాద్ నుంచి మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం అయింది గద్వాల్ రానికి. నేను ఎందుకు గద్వాల్ నియోజకవర్గానికి వచ్చానంటే రీసెంట్గా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఈ పార్టీ మారినోళ్ళ పైన హైకోర్టుకు వెళ్ళారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన వెంటనే సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్ గారు దీనికి సంబంధించి ఏదైనా ఒక వివరణ ఇవ్వాలి, అనర్హత వేటు చేస్తారా, ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి అన్నప్పుడు మొన్న 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి ఎవిడెన్స్ లేదు, వాళ్ళు పార్టీ మారినట్టు అని ఒక నిర్ణయం తీసుకుంటూ అసలు గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడా లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడా ఆయన రీసెంట్గా మాట్లాడుకుంటూ అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తేల్చుకోవాలని మాట్లాడుతూ ఉండు. అల్టిమేట్గా తేల్చాల్సింది పబ్లిక్. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పబ్లిక్ చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే ఓటేసేది పబ్లిక్ కాబట్టి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఇప్పుడు పబ్లిక్ మాట్లాడేదాన్ని బట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంతకు మించిన ఎవిడెన్స్ ఏముండదు. మెజార్టీ పీపుల్ కనుక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే అన్నారనుకో, ఇమీడియట్లీ ఆయన పైన అనర్హత వేటు వేసి మళ్ళీ ఉప ఎన్నిక రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఆ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నిద్దాం. ఇంతకంటే ఎవిడెన్స్ ఇంకేముండదు. ఆయన పార్టీ మారినట్టు ఫోటో కానీ లేకపోతే అఫీషియల్గా రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు, ఇవన్నీ ఏదో డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం కలిసిండు అని అందరు అనుకుంటారు. పబ్లిక్ ఏ ఆలోచనకు వచ్చినారు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడా, ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉండబోతా ఉంది? ఈ 2 ప్రశ్నలపైన పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఉన్నారు ఇక్కడ. సింపుల్గా 1 or 2 క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ బ్రదర్, ఏం పని చేస్తుంటారు మీరు? మేము సేదం పని చేస్తాం. అంటే ఏం పని అన్నది? వ్యవసాయం అంటే ఇక్కడ ఏమంటారు వ్యవసాయాన్ని? రైతు అంటారు. ఇంతకుముందుకు ఏమన్నారు మీరు? వ్యవసాయమే అన్నవా? ఓకే, మరి పొలం కాడికి పోవాలి. ఇప్పుడు బండి చెడిపోయింది ఇక్కడ, బండి ఖరాబ్ అయిందని వచ్చినావా? ఎన్ని ఎకరాలు ఉందన్న? నాకు 2 ఎకరాలు ఉంది. ఓకే, రైతు బంధు ఇవన్నీ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి, రైతులకు ఏవైతే రావాల్సినాయో అవన్నీ వచ్చేసినాయి. ఓకే, హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీనే ఉన్నాం. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండేనా రేవంత్ రెడ్డిది బాగుందా? నాకు తెలియదు, నాకు కూడా అంత తెలియదు. పెద్దవాళ్ళు సరే అది అన్ని ఓనిలే, కానీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అవునా? ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచిండేనా? టీఆర్ఎస్ నుంచి. టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఏ పార్టీలో? టీఆర్ఎస్ ఉండా కాంగ్రెస్ ఉండా? ఇప్పుడు ఇంకా కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో ఉన్నాడా? ఇప్పుడు జాయిన్ అయ్యిండా? కండువా కప్పుకున్నట్టయితే మాకైతే వచ్చింది. మరి రేవంత్ రెడ్డితో కలిసిన రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. మీరేమనుకుంటారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటారా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటారు? మాకు కూడా తెలియదు అన్న, అంతోటి పోయింది లేదు చేసింది లేదా గద్వాలకి అంతోటి. అదే ఇప్పుడు మీ ఊర్లో పూండి అయితే తిరుగుతూ ఉంటాడు కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో తిరుగుతుండా బీఆర్ఎస్ వాళ్ళతో తిరుగుతుండా? కాంగ్రెస్లతోనే తిరుగుతుండా. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకో, స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నా అనుకో, కొద్ది రోజుల తర్వాత అయినా ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడా ఓడిపోతాడా? గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా మళ్ళీ ఈయన గెలుస్తాడా? గెలిచవచ్చు గెలుచుకోపోవచ్చు, చెప్పినాక రాదు కదా, మనతోనే ఏముంటుంది అవకాశం. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళు రేవంత్ పరిపాలన, ఏమైనా మారిందా? మార్పు కోసం అందరూ ఏకమయ్యారు కదా, ఏమైనా మారిందా? ఏం మారింది కొంచెం అయితే, ఇప్పటికైతే డెవలప్మెంట్ జరుగుతుందిలే కానీ జరుగుతుంది. నీకు అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే అన్న. నమస్తే, మీరేం పని చేస్తారా? ఎలక్ట్రీషియన్. రోజు పని దొరుకుతూ ఉంటుందా? ఉంటుంది, ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇదే గద్వాల్. ఏం పేరు ఆయన పేరు? కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి గెలిచిండు? బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఏ పార్టీలో ఉండు? కాంగ్రెస్లో ఉండు. ఇప్పుడు మొన్న ఏం మాట్లాడుతుండంటే ఆయన కోర్టు పరిధిలో ఉంది, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా అంటుండు. ఇప్పుడు స్పీకర్ అని చెప్పంటే ఏమి ఎవిడెన్స్ ఏం లేదని పార్టీ మారినట్టు అన్నది. ఎవిడెన్స్ మీన్స్ అంటే ఆయన కండువా రేవంత్ రెడ్డికి అప్పినాడు. ఇప్పుడు ఆయన ఎవరితో తిరుగుతుండ? బీఆర్ఎస్ వాళ్ళతో తిరుగుతుండా, కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతుండా? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉండి కూడా కాంగ్రెస్లోనే తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు మీరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటారా? అంతే, బీఆర్ఎస్ అయితే కాదుగా? కాదు. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోని, ఇప్పుడు అది కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి 1 సంవత్సరం తర్వాత ఉప ఎన్నిక వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఎవరు గెలుస్తారు? ఉప ఎన్నిక అంటే అది చెప్పనీకి రాదండి, పబ్లిక్ ఎటు ఉంటారు అనేది చెప్పనీకి రాదు. అంటే గ్యారెంటీ అయితే చెప్పలేము, గెలుస్తారు ఓడిపోతారు అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగుతలేరా ఎందుకు మరి ఆ కండువా కప్పుకున్నాం, ఎందుకు మారినామని?
డెవలప్మెంట్ కొరకు పోయినామంటారు వాళ్ళు అంతే. పార్టీ రూలింగ్ ఏది ఉంటే అదే దానికి మనకి మద్దతు ఇస్తే మన డెవలప్మెంట్ అవుతుంది అనేది చెప్తారు, అదే అంటుంటారు. అంటే అట్లా అడుగుతుంటే అట్లా చెప్తుండా? చెప్తున్నారు, నడుస్తుంది అది. ఓకే, 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళ రేవంత్ పరిపాలన, ఎవరు బెటర్, ఎవరి పరిపాలన బాగుంది? ఇద్దరు అంటే కూడా అది ఉంది, కేసీఆర్ అనుభవం ఉన్న వ్యక్తి, ఈయన కొత్త కదా, ఫ్రీ కరెంటు అది ఓన్లీ ఉన్నాయి, ఫ్రీ బస్సు అది ఇంట్లోవి ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి. కొద్దిగా చెప్పలేము, ఈయనకు కూడా ఇంకా 3 ఏళ్ళ ఉంది ఆ టైం, అప్పుడు వరకు మార్పు తెస్తాడని అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? 6లో అంటే ఇంకా 3, 4 అవుతున్నాయి, ఇంకా 2, 3 విడిచిపెట్టినట్టునే ఉంది. ఓకే, సో ఈయన కృష్ణమోహన్ రెడ్డి తిరుగుతుంటాడు, వస్తుండ్రా? వస్తుంటారు, తిరుగుతుంటారు, అందరు ఊర్లోకి ఏమన్నా అయినా కూడా వచ్చిపోతుంటారు. ఇప్పుడు తెల్ల బట్టల మీద ఏ కండు వేసుకుంటున్నాయన? కన్ఫర్మ్ అయితే మేము అబ్జర్వ్ చేయము, ఇంకా మా డ్రెస్సింగ్ వైట్ షర్ట్ అవే ఉంటాయి. అంటే కండు వేసుకుంటలేడా? కండువ కనపడదు, వల్ల ఏమన్నారు, గులాబీ కండు ఉంటే మంచిగా అనిపిస్తుంది. గులాబీ వేసుకోరు అనుకుంటా, కాంగ్రెస్ ఉంటుందా? అదైతే కనపడదు ఇప్పటికైతే, కండువాలు అనేది చూడలే. ఓకే, రైట్ అన్నా. రాదా తెలుగు వస్తుందిగా మీకు? ఎక్కడ చెప్పమన్నది? ఇక్కడనే రోజు గిరాకీ మస్తు అవుతుంది అన్న. ఎంత సంపాదిస్తావు రోజు? రోజు 1000 రూపాయలు సంపాదిస్తాను. 1000 రూపాయలు అంటే మళ్ళీ ఈ రెంటు ఓనరేంటా? ఓనరే మీరు? మరి 2 పిల్లలు పెట్టుకోవచ్చు మంచిగా. పెట్టుకుంటారు బాబా. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరే? కృష్ణమోహన్ రెడ్డి. ఏ పార్టీ నుంచి గెలిపించారు ఆయనకు? టీఆర్ఎస్. ఇప్పుడు ఏ పార్టీ ఉంటే టీఆర్ఎస్ ఉండా, కాంగ్రెస్ ఉండా? తెలియదు మనకు తెలియదు అది. చెప్పాలి, మీకు తెలియదు అంటే ఎట్లా చెప్పు? ఏ పార్టీలో ఉండే చెప్పు? టీఆర్ఎస్లో ఉన్నారు. ఈ కండువా మార్చింది కదా, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుండుగా. ఏమో మనకు తెలియదు. తెలియదా? వీటికి వస్తుంటారు చాలా మంది, రిపేర్కి వస్తుంటారు కదా. అవన్నీ మనం మాట్లాడడం మనకర అవి కాదే. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారే? ఏ పార్టీ గెలుస్తుంది చెప్పలేము అది. అంటే రోడ్డు మీద షాప్ ఏమైనా ఇబ్బంది పెడతారని భయపడుతున్నా? అవన్నీ ఏం లేదు, అది మనం చెప్పినకి రాదు అది. అదే అన్ని పార్టీ వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి, గిరాకీ పోతుందని అట్లా చెప్తున్నా. అట్లా ఏం లేదు, ఎవరైనా అవన్నీ ఏం లేదు. ఏ కండువా వేసుకుంటే మీ ఎమ్మెల్యే? గులాబీ కండువానా కాంగ్రెస్దా? ఇప్పుడు యాడ్ చేసుకున్నా తెలియదు, గులాబీ ఉన్నా అంటున్నది. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు చూసినావు ఆయన? గులాబీ ఉన్నప్పుడే చూసిన, అంత ఏం చూడలే. నువ్వు మళ్ళీ చూడలే కాబట్టి గులాబీ అంటున్నావు ఇక, అంతేనా? రేవంత్ పరిపాలన బాగుందా, కేసీఆర్ బాగుందా పరిపాలన? కేసీఆర్ బాగుండే. కేసీఆర్ పరిపాలన బాగుందా? రావాలా మళ్ళీ? కేసీఆర్ రావాల్సిందేనా? రావాలా. ఎందుకు, ఏం చేసాడు మీకు? బాగా చేసిన పనులు. అంతేనా? రైట్ అన్నా. ఇక్కడ లోకలేనా? అనంతపురమా? ఓకే, ఏం పని చేస్తారే? సేద్యం పని చేస్తాం. అనంతపురం అంటే అటు ఆంధ్ర సైడ్ కూడా ఒక అనంతపురం ఉంది అనుకుంటా. అది రాయలసీమ అక్కడ, ఇది తెలంగాణ అనంతపురం. ఓకే, ఏం పని చేస్తుంటారు మీరు? ఫార్మర్, వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 12 ఎకరాలు ఉంది. ఇప్పుడు రేవంత్ పరిపాలన రైతులు సంతోషంగానే ఉన్నారా? మాకు తెలియదు. రైతులకు మీకు తెలియకపోతే ఇక నాకెట్లా తెలుస్తుంది చెప్పు? బాగానే ఉన్నాం. బాగానే ఉందా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఏం పేరు ఆయన పేరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఏ పార్టీ నుంచి గెలిచిండు ఆయన? ఆయననా? పార్టీ టీఆర్ఎస్ నుంచి గెలిచింది. అప్పుడు తెలంగాణ మొత్తం కాంగ్రెస్కి అవకాశం ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలిపించారు మీరు? అది ఏమన్నా మనకేం తెలుసు, తెలియదు. మీరు ఎటేసారు అప్పుడు? చేయి గుర్తుకేసారా, కారు గుర్తుకేసారా? మేము చేయికేసినాం. ఇప్పుడు ఈయన పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కండువా కప్పినట్టుగా. అది మారింది అంటారు కానీ మళ్ళీ టీఆర్ఎస్లోనే ఉండంటాడు కదా, మనకేం తెలియదు. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చూస్తారా, కాంగ్రెస్ ఎమ్మెల్యే చూస్తారా? ఆయన మనకేం తెలియదు అన్న. ఏం తెలియదా? ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే, మొత్తం పండుగ వాతావరణం ఉంటుంది, పైసలు, మందు, బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ గెలుస్తా, కాంగ్రెస్ గెలుస్తా? ఎవరి బలం మనకేం తెలుస్తా. ఇప్పుడు మరి ఈయన కండువా ఏది? గులాబీ కండువా వేసుకుంటున్నా, చేయి గుర్తు కండువా వేసుకుంటున్నా? వల్ల తెలియదు అన్న. ఏ ఊరి మనది? జంగన్పల్లె. ఇప్పుడు ఈ గద్వాల నియోజకవర్గం కిందకి వస్తాం ఇది. అవునా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే వస్తుండ, అందుబాటులో ఉంటుండా? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గెలిపించారు కదా? ఆయన ఎక్కడ గెలిచినాడే మనకు తెలియదు. మేము ఎమ్మెల్యేని పట్టుకున్నాము, ఎమ్మెల్యే చెప్పినది కొట్టేసినాము. అవునే, ఆయన బీఆర్ఎస్ నుంచే గెలిచిండుగా. ఇప్పుడా? మొన్న 2023లో ఏ పార్టీ నుంచి గెలిచిండు ఆయన? అప్పుడు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు? ఎవరు ఆయననా? ఏ పార్టీలో ఉన్నాడే మాకేం తెలుసు. ఆయన మామూలుగా ఆయన చెప్తే ఆయన వింటున్నాం. ఆయన ఎక్కడ ఆయన మాకు పనులు చేస్తాడు, ఏదైనా పని అడిగితే చేస్తాడు. ఈయన గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కండువా కప్పిండు ఆయనకు, మళ్ళీ నేను పార్టీ మారలేదు అటు ఇటు అని చెప్తుండు. సో మీకే వాస్తవాలు తెలుసు అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఇటు వచ్చిన.
ఏ పార్టీలో ఉండని చెప్పి. ఏ పార్టీలో ఉన్నది మాకే తెలియదు. ఆయన ఇక ఏ పార్టీలో అని మేము చెప్పదు. ఆయన ఏ పార్టీలో ఉన్నవాడిని మేము అడుగుతాం. ఆయన పోయి అడగలేము కదా. ఈ మధ్యకాలంలో చూసినాం ఆయన్ని. మళ్ళీ నిన్న మన ఓట్ల వరకు కూడా వచ్చిండు, మా ఊరికి వచ్చిపోయిండు. ఓట్ల ప్రచారానికి వచ్చి చెప్పిపోయిండు ఒక రోజు. ఏ కండు వేసుకుని గులాబీ కండు వేసుకుంటా ఈ చేయి గుర్తులు అది ఇదే ఆ కండు వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, పచ్చది ఆకుపచ్చది. కాకపోతే రైతులు వేసుకుండా. ఇప్పుడు ఎవరికి ఓటు ఏమని చెప్పిండు మరి ఆయన? కాంగ్రెస్కి ఏమన్నాడా బీఆర్ఎస్కి ఏమన్నాడా? వాళ్ళకి చెప్పలేదు, మేము నిలబడిన సర్పంచ్కి చెప్పిండు, మీరు ఈ మంచికి వేయండి మీరు ఓట్లు అని చెప్పిండు. ఏ పార్టీ ఆయన? ఏ పార్టీ బలపరిచింది ఆయనని? ఆయన ఇచ్చినాడు కదా, కృష్ణమోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినాడు. చెప్పినాడు, ఆయన చెప్పినాడు, ఎమ్మెల్యే కదా ఊరికి, ఆయన చెప్పినాడు ఈ పిల్లానికి ఓటేయండి అని చెప్పినాడు. బుజ్జి అని ఒక పిల్ల ఉన్నాడు, ఆ పిల్లానికి వేయండి అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన తోటి కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతురా బీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతురా? ఆ కార్యకర్తలు తిరిగేది తెలియదు మొత్తం. ఎవరంటే వాళ్ళు మీరే ఎక్కడి నుంచి తిరుగుతుంటే మేము ఎక్కడ తిరుగు మా పాట తను ఎమ్మెల్యే ఎక్కడ చెప్తే అక్కడ పోతుందన్నమాట, అంతే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాబట్టి అందరు కలిసిపోతురా? కలిసిపోతుంటారు. ఇప్పుడు ఈయనైతే కండు వేసుకుంటలేడు, గులాబీ కండు వేసుకుంటలేడు, కాంగ్రెస్ కండు వేసుకుంటలేడు, ఏదో పచ్చది వేసుకుంటాడు, గిట్టనే ఉంది అంగే. అంతేనా? ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోనే, స్పీకర్ అయితే మొన్న చెప్పారు ఎవిడెన్స్ ఏం ఆధారాలు ఏం లేవు పార్టీ మానట అని చెప్పారు. ఒకవేళ సంవత్సరం తర్వాత అయినా సరే ఉప ఎన్నిక వచ్చింది అనుకో, ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఏ పాట అని చెప్తా, ఇంకా ఆయనను బట్టే వేస్తారు ఓట్లు ఇక్కడ. అంటే ఆయనకు మంచి పేరు ఉందా? బాగానే ఉంది ఇప్పుడు ఇంతవరకు అయితే ఉంది. ఏ ఊరు మీదే? ఊరు అనంతపురం. అనంతపురం మంచిగా ఉంది మీ ఊరి పేరు. ఏపీలో కూడా అనంతపురం ఉంటుంది కదా? చిన్న అనంతపురం మాది. అవునా? మండలం మాది. బాగానే ఏమన్నా మారిందా ఏమన్నా మార్పు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత? ఏం మార్పు వచ్చలేదు. ఇండ్లు వచ్చినవి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినవి. ఇంకా ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం లేదు, నువ్వు వచ్చేది అంతా. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇండ్లు పెట్టుకున్నారు. ఇంత ఒక 100-150 ఇండ్లు వచ్చింటాయి. ఇండ్లు బాగా పడినారు. కానీ ఊళ్ళో 150 ఇండ్లు ఇచ్చిండా? అంటే నేను వచ్చినాయిలే, ఇండ్లు అయితే బాగానే వచ్చినాయి మొత్తం ఇండ్లు. ఇంకా 10 ఏళ్ళు కేసీఆర్ చేసి ఏం చేయలే. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఏ పార్టీ నుంచి గెలిచిండు ఆయన? ఏమో ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు ఏమో కాంగ్రెస్ అంటున్నాడు, ఇదంటే ఏమో అర్థం కాకుండా మేమే కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఆయన ఏం చెప్పలేం. ఇప్పుడు ఏ పార్టీలో తిరుగుతావు? నేనైతే ప్రజెంట్గా సరితమ్మ పాటలు తిరుగుతుండా. కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నావు? అవు. ఇప్పుడు గొడవలు అవుతున్నావు లోకల్లో, ఆ పార్టీ ఈ పార్టీ అని. మా ఊర్లో గొడవలు ఏం లేవు. ఓకే, ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, ఆ రోజు ఉంటారు, వెళ్ళిపోతారు. అట్లా గొడవలు ఏం పెట్టుకున్నారు. సామ్రాజ్యంగా సరే నీదే మాది అని సామ్రాజ్యం నడిచిపోతారు, అంతేగాని గొడవలు ఏం లేదు సార్ మా ఊర్లో. ఇప్పుడు మొన్న ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు, ఎందుకు ఓడిపోయింది అంటే తెలంగాణ మొత్తం మార్పు కోరుకుంది, ఇక్కడ బీఆర్ఎస్ ఆయన గెలిపించారు, ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది? అట్టగా సరే. ఇంకోటి ఇప్పుడు పోయినసారి ఓడిపోయినాడు బీఆర్ఎస్ నుంచి, ఆ మంచిని సానుభూతి మీద గెలిపిస్తున్నాడు సార్, అదే ఉంది. సానుభూతి మీద అరే పోయినసారి ఓడిపోయినాడు కదా పాపం, మళ్ళీ ఓడిపోతే ఆ మంచి ఏం కష్టాల్లో పడతాడు, ఏమన్నా అకస్మాత్తుగా ఏమన్నా చేసుకునేవాడు ఇబ్బంది కదా సార్ అని సానుభూతి మీద చూపి. అంతకుముందు కూడా ఈయన గెలిచిండు కదా బీఆర్ఎస్ లా. ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచినాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏ పార్టీలో ఉంటున్నా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నా? కాంగ్రెస్ లో ఉండ సరితమ్మ ఉండ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసాం ఆయన సుల్లే కృష్ణమోహన్ రెడ్డి. సుల్లే ఎన్ని రోజులు అవుతుంది చూడక? ఓ చాండలా చూడక అంటే మనం పోంలే. కృష్ణమోహన్ రెడ్డి సుల్లే సార్. నేను అంతేనా? సుల్లే చాండలే మనం పోక అక్కడ. ఆ మంచి ఏ పార్టీలో ఉన్నాడో ఏం కథనో మనకైతే తెలియదు. పబ్లిక్ ఏమనుకుంటారు, ఏ పార్టీ అని అనుకుంటారు? ఏమో సార్ మనది ఏం తెలుసు, మన మనసు మనం చెప్పుకుంటాం, కానీ జనాల లోపల ఏం చెప్పుకుంటాం. జనాల లోపల ఇప్పుడు నేను పలానా చేస్తున్నా అంటేనే గుర్తుంది, ఏం చేయనప్పుడు ఏం అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే పలానా పిల్లాడు అనంతపురం పిల్లాడు చెప్పినాడు బీచ్ పల్లి అని పేరు వస్తుంది, కానీ ఏం చెప్పండి ఏం చెప్పకుండా ఊక బాయ్ మంచి అంటారు. అది ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడా మరి? కృష్ణమోహన్ రెడ్డి చెప్పలేము సార్, ఏం జరుగుతుందో అప్పుడు అయితే ఏం చెప్పలేము. ఏ ఊరు పెద్దనా మీది? ఏ ఊరు? అనంతపురం. ఏ పార్టీలో తిరుగుతావు? ఏ పార్టీ తిరుగుతావు? టీఆర్ఎస్ చెయ్యి కుడతా, పువ్వు కుడతా, ఏ కుడతా పార్టీ? మేమే ఆ గొర్రెలు కాసుకొని బతుకుతాం, అనుకో దానికి వేసిన పదానికి. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తా అదే పార్టీ? ఎక్కువ ఎవరు ఇచ్చలేరు, ఎవరు లేదు. రోడ్డు ఇట్రా గొర్రెల కాడ పడినాం మేము, అంతేం లేదు. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మీ ఎమ్మెల్యే పేరు? మా ఎమ్మెల్యే పేరు అది తెలియదు, మేము గొర్రె కాసుకుంటూ పోతాం. ఓటు అయితే ఇస్తాం కదా, మనకి ఎమ్మెల్యే పేరు తెలియదు ఎట్లా? ఎవరికి అది గుర్తొస్తే అది గుర్తేది పోయేది అంతే. అంటే పైసలు ఎవరు ఎక్కిస్తాలా? పైసలు ఎవరు ఎక్కిస్తాలా? పైసలు మాకు ఎవరు ఇచ్చినారమ్మా? రైట్. ఏ ఊరిది? ఏ ఊరు? బీరెల్లి. ఏ నియోజకవర్గం? నియోజకవర్గం ఇదే అంటే మాకు ఇది ఆబ్వియస్. అప్పుడు మాకేం తెలియదు, మోటార్లో సార్ మేము. అంటే ఓటు వేస్తావుగా? ఓటు
మొన్న 23లో ఏ పార్టీకి వేసినావు, చెయ్యికా కారుకా? నేను కాంగ్రెస్ కాంగ్రెస్కి వేసినావా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే కృష్ణమోహన్. ఏ పార్టీలు ఉన్నాయినా? ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీలోకి వచ్చినాడు. మారిండా? మారలేదు అంటుండగా, నేను టీఆర్ఎస్లోనే ఉన్నా అంటుండగా. ఎప్పుడైనా ఆయన చెప్పినట్టే ఇష్టం మా ఊళ్ళో రాజకీయం కాదు. కానీ కండువా అయితే మార్చిండు కదా. ఏమో కానీ మా ఊర్లో మా కృష్ణారెడ్డికి వేసినాం. కృష్ణారెడ్డి అంటే మేము ఎమ్మెల్యే సంబంధం లేదు మాకు. మా ఊర్లో నాయకులు, మా ఊర్లో పెద్ద మంత్రులు రమేష్ నాయుడు, కృష్ణారెడ్డి అంటే అట్లా. సరే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ కోటేశ్వర బాగానే ఉంది, కానీ ఈయన టీఆర్ఎస్ నుంచి గెలిచిండు కదా. ఏమో మనకు తెలియదు కదా, ఊర్లో బట్టి వేసినాం మేము. మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదా? వాళ్ళకి తెలుసు, మనకి పార్టీ ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉన్నాడు. ఇది నాకు వేయాలా అంటే కాంగ్రెస్ ఉండేది తెలియదు, ఈ దీంట్లో ఉండేది తెలియదు. కృష్ణారెడ్డికి వేసినాం, రాజకృష్ణారెడ్డి. ఎన్ని రోజులు అవుతుంది మీ ఎమ్మెల్యేని చూడక నువ్వు? నేను ఎమ్మెల్యే హైదరాబాద్ వస్తాం, మేము కూలిపోతాం, వచ్చి ఓటు వేసిపోయినాం. నువ్వు ఈ ఊర్లో ఉండవా? హైదరాబాద్లో ఉంటా. మొత్తం హైదరాబాద్లేనా? హైదరాబాద్లో. ఈ మధ్యకాలంలో మీ ఎమ్మెల్యేని చూసినావా? ఈ మధ్యకాలం ఎమ్మెల్యేని అయితే నేను పోలేదన్న. ఎన్ని నెలలు అవుతుంది చూడక? నేను ఎప్పుడు ఒకసారి నా బిడ్డ పెళ్ళి అయితే పంచకి అది ఏనా అది సంవత్సరం అయిందా? కళ్యాణం పైసలు ఇస్తారు. సంవత్సరం అయిందా? సంవత్సరం 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. సరే సరే, ఓకే. ఏం మారింది? కేసీఆర్ పరిపాలన, రేవంత్ పరిపాలన ఎట్లుంది? నాకేం మోటుగా నాకేం తెలియదు సార్. అది రాజకీయం గురించి మనకు తెలియదు. ఊర్లో పెద్ద మంది ఎట్లా చెప్తే అట్లా మనం కూడా ఆలోచించుకోవాలి. పెద్ద మనిషి ఎటు పైసలు ఉంటే అటే చెప్తారు, అటే చేస్తావు ఇక. ఇంకా పెద్ద మంది మా ఊర్లో నాయకులు ఎట్లా చెప్తే అట్లా చెప్తాం మేము. అంతే. నమస్తేనే. ఇప్పుడు మీరు ఏం పని చేస్తుంటారు? మేము చెట్లు మురికలు అమ్ముకొని బతాం స్వామి. ఏం అమ్ముకుంటావు? చెట్లు మురికలు అమ్ముకొని బతాం, మేము బియ్యం అడుకుంటాము. ఇక మాకు ఇంట్లో జాగలు లేవు. ఇంకెట్లా ఇప్పుడు ఏం చెల్లేస్తావు? చెట్లు పల్లె పూట ఆడుకుంటాం, బియ్యం ఆడుకుంటాము. ఇంకా ఏదన్నా మూలికలు ఉంటే అమ్ముకుంటాము. ఏడదేస్తావు? ఆ చెట్లు మూలికలు ఏడదేస్తావు అంటే మా ఊరు అప్పుడు కాని తెచ్చారన్నమాట. శ్రీశైలంకి వెళ్ళి అటుకెళ్ళి పుట్ట తెచ్చినారు. ఇంకెప్పుడు ఈ ఇంటికి బియ్యం ఆడుకుంటాం. ఎప్పుడైనా చెప్తే జాతకం చెప్తాం, మా అమ్మ దశ బాగుంది, మాట బాగుంది. ఇప్పుడు జాతకం అంటే చెయ్యి చూసి చెప్తావు, ముఖం చూసి చెప్తావు? అమ్మకం చెప్తాం. ఇన్ని బియ్యం పెట్టి తెచ్చుకుంటాం, పోతాం. అంటే మీరు నిజమే చెప్తారానే? కడుపు కొడిగిల్లి కూర్చుకొరికి బిడ్డ, కానీ పైసలు తీసుకొని బియ్యం. నేను ఏమంటున్నా, మీ కడుపు కోసము అబద్ధం చెప్తారా నిజం చెప్తారా అంటున్నా? చెప్తాం, మాది చెప్తాం. అన్ని కరెక్ట్ కావు, కోటి వెళ్ళి కూటి కొరికి. కాకపోతే బియ్యం కింద అడుకుంటాం, బతాం అంతే. ఇప్పుడు నా ఫేస్ చూసి చెప్పు, నేను అంటే నాకేం జరగబోతుంది. మంచి లక్ష్యమంతుని దశమంతుని కానీ అనుకున్న పనులు అవుతాయి. ఏ పని తెలిసిన పని మంచి అవుతుంది. ఊరికి అన్యాయం చేయాలా, దురదృష్టం చేయాలా, నీకు దేవుడు సాయం అవుతాడు. ఏ పని తెలిసిన పని మీలో ఉంది. చిన్నల పని పెద్దలపై గౌరవం ఉంది. పైసలు ఉంటాయా? కానీ డబ్బా వస్తుంది పోతుంది. కానీ వస్తులేదు పోలేదు, పైసలే లేవే నిజంగా. నీ షర్ట్ డబ్బు నిలబడదు, నీ నోట్ల మాట కాదు. కానీ మంచి వానికి మర్యాద ఇస్తావు. కానీ చెడువాడికి వెళ్ళిపోరా బాబు, నీ దారి పడుకొని వెళ్ళిపో, నీకు నాకు అవసరం లేదంటావు. చిన్నల పైన పెద్దల పైన గౌరవం ఉంది, మాట ఉంది. మేము సమ్మకి సారికి పూజ పోతాం అనమాట. మేడారం జాతర పోతావాడు? జాతర పోతుంటాం. ఈ శ్రీశైలం కొయ్యోలు బదరగా అందరు కలిసి పోతాం. మిమ్మల్ని కొయ్యోలు అంటారా? మేము కురుకుండా అంటారు మమ్మల్ని, కురుకుండా అంటాం. ఇంకా మా బతుకు మేము బతాం బిడ. ఏం పెద్ద లక్షలు సంపాదించిందా, కోటి సంపాదించిందా, ఇది కాకపోతే ఇంక పొట్టార్థం పగలు చేసాం అంతే. ఇప్పుడు మీ సొంత ఊరు ఎక్కడ? మాది ఇదే ఊరు, అనంతపురం. అవునా? ఇప్పుడు ఇది గద్వాల నియోజకవర్గం కదా. ఇప్పుడు నువ్వైతేనే వాస్తవాలు చెప్తావు, ఎందుకంటే మీకు కొంత మీరు ముఖాలు చూసి చెప్తారు కాబట్టి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో గెలిచిండు? ఆయన మన టీఆర్ఎస్లో గెలిచినాడు. ఇది కారు గుర్తు పైన గెలిచిండు. కారు గుర్తు పైన గెలిచాడు. నువ్వు నిజం చెప్పాలని, ఇప్పుడు ఏ పార్టీలో ఉండు? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు. నువ్వు ఆయన ముఖం చూడకుండా కానీ నిజాలు చెప్పాలి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నాను నువ్వు అంటున్నావు కదా, ఆయన ఏమో నేను మారలేదు, పార్టీ మారలేదు అంటున్నా ఆయన. కానీ ఇప్పటికైతే ఆయన అయితే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. మాకైతే మంచి సాయం చేసినాడు. సాయం ఎక్కడ పోయినా ఫోన్ కట్టి ఏ ఫోన్ కింద చేసినా కానీ మంచి మాట మాకు మంచి సాయం చేసినాడు. ఓకే, ఇప్పుడు మీరు జ్యోతిష్యం కూడా చెప్తారు కాబట్టి, ఒకవేళ కనుక స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకోరనుకో, తర్వాత అయినా ఉప ఎన్నిక వచ్చింది అనుకో, మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గెలుస్తారా లేకపోతే వేరే వాళ్ళు గెలుస్తారా? ఇంకా అది చెప్పలేము. ఇప్పుడు ఈ మనిషికి వారం వచ్చి తెలియదు, ప్రాణం పోయి తెలియదు, ఎప్పుడు ఏ టైం జరిగేది ఏం తెలియదు. కానీ కోటి సంపాదించిన మనిషి ఏం పెద్ద సాయం చేసినాడు. కొన్ని రోజులు ఎంతవరకైనా 4 రోజులు బతికిపోవడమే. మంచి చెడ్డ రెండే కానీ ఏం రాదు బిడ్డ, అంతే. అంత తప్ప ఏం. ఇప్పుడు ఈయన ముఖం చూసి ఇప్పుడు నా గురించి చెప్పినవి, ఈయన ముఖం చూసి చెప్పి మనమదరాజు కల ఉంది, మనమదరాజు కల పుట్టిన బిడ్డ అంటే యాడిపోయి మనమదరాజు లెక్కనే మాట. కానీ ఏడి వినగానే మనమదరాజు లెక్కనే మంచి చెప్పు. వేసేది 1000 ప్లాన్ చేస్తాడు, వచ్చేది రూపాయి వస్తుంది. కానీ పెద్ద లెక్కలో ఉండాలి ఎప్పటికైనా. కానీ
హైదరాబాద్ కానీ హైదరాబాద్ అవతల ఒక మెదక్ జిల్లా కానీ అటువంటి జిల్లాలు పెద్ద తిరిగి రాడుతూ ఉండే. కానీ కొంచెం ఇప్పుడు యాదవ్ ఆయన చదువురేఖ మంచిగా ఉంది, ఆయన బతుకైన బతున్నాడు. ఎక్కడ పోయి మీ మాట మంచిగా ఉంటాంరా, చెంచుకోయి దొరలే మేము. కాబట్టి ఒకటి ఏముందంటే 1000 రావు లక్షలు రావు అని కోటి తొంభై. ఇప్పుడు నా దగ్గర పైసలు నిలవై వస్తాయి, ఇప్పుడు ఈయన దగ్గర పైసలు నిలుస్తాయా, వస్తాయా, పోతాయా? వస్తుంది పోతుంది, తెప్పలకి వస్తుంది, కప్పలకి పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర కూడా వచ్చినాయి పరిస్థితి. ఉంది ఆయన కూడా నిదానం ఉంది. కానీ ఇవన్నీ చెప్పలే జ్యోతిషం చెప్పాము. ఏ ఊరన్నా మీది? అనంతపురం. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. వాడికి వేస్తున్నావా? అంటే నాకు కాన్షియల్ ఇంతకుముందు ట్రై చేసినా రాలే, జియో 46 వల్ల పోయింది. అప్పుడు నువ్వు బాధితుడువా? చూసినావా అన్నీ? మరి మస్తు మాట్లాడినా. అన్నం చూసిన. ఎవరు? అనిల్నా? రగన్న తెలుసు అందరు. మరి ఏంది మరి జియో 46 పరిస్థితి ఏంది మరి? మాకు రాలే కదా, అది రేవంత్ రెడ్డి వచ్చినా జియో 46 తీసేస్తా అన్నాడు, తీయలేదు. అందుకే వ్యవసాయం చేసుకుంటాం. మన సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయా? అయినాయి. మరి పోటీ చేస్తే గెలుస్తుంటే మరి? పోటీ చేస్తా అంటే ఇక్కడ డబ్బు ఉంటేనే చేస్తున్నారు ప్రజలు. పబ్లిక్ పైసా ఇస్తేనే ఓటేస్తారు, లేకపోతే వేస్తలేరా? ఓటుకి ఓటుకు పోయి టీఆర్ఎస్ ఆయన ఎంత ఇచ్చిండు? టీఆర్ఎస్ ఇచ్చిండు, చికెన్ ఇచ్చిండు, మందులు ఇచ్చిండు, థమ్స్అప్లు, స్ప్రైట్లు ఇచ్చారు. మేము అంటే మేము తీసుకోలేము. మనకు తెలుసు ఎడ్యుకేటర్కి ఎట్లుంటుందని. అవును. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అవునా? ఆయన ఏ పార్టీలో ఆయనకే తెలియదు. మీరే ఏ పార్టీ అనుకుంటారు? ఆయన అంటే కాంగ్రెస్, కాదంటే బీఆర్ఎస్ అట్లా. ఇప్పుడు కండువా వేసుకుంటారు మరి, ఇప్పుడు ప్రచారానికో దేనికో వస్తాడు కదా ఆయన. ప్రచారానికి వస్తాడు, అది ఏ కండువా వేసుకోకుండా వస్తాడు. కండువా లేకుండా వస్తుందా? ఇప్పుడు ఆయన ఇంటర్నల్గా మీతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే అక్కడ లోపల కార్యకర్తతో మాట్లాడతారు కదా, నేను బీఆర్ఎస్ ఉన్నా అంటుండా, కాంగ్రెస్ ఉన్నా అంటుండా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నాడు ఆయన కార్యకర్తలకు కూడా. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కూడా సతమతం అవుతారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చేదానికి స్పీకర్ అయితే ఎవిడెన్స్ ఏం లేదని చెప్పిండు ఆయన. ఒకవేళ 1 year తర్వాత అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతారు కాబట్టి ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోని మళ్ళీ గెలిచాడా మరినా? ఆయన కష్టం గెలవడం. కష్టం. ఎట్లా ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు రానియరు, మళ్ళీ బై ఎలక్షన్ రానియారు. ఎందుకంటే స్పీకర్ చేతిలో ఉంటుంది కాబట్టి రానియారు. అది సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్ కొన్ని ఎవిడెన్స్ కనుక, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, మీరు చెప్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, దీన్ని బేస్ చేసుకొని లేదు పబ్లిక్ అంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటారు, దాన్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకురాను. దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చెప్పాలంటే ఎప్పుడో అయిపోతున్నాయి. అట్లాంటివి ఉంటే బాగానే ఉండు. మన న్యాయ వ్యవస్థ కూడా అట్లా లేదు కదా. ఓకే. సో ఏం మారింది? 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన. ఈయన ఏం మారలే, కేసీఆర్ మారలే, ఎవరు వచ్చినా మారలే, రెడ్ల పాలనే ఉంటుంది అంతే. రెడ్లు ఆ రెడ్డి పోతే రెడ్డి, ఈ రెడ్డి పోతే ఆ రెడ్డి, ఊరూరుకో రెడ్డి. నడుస్తుందా బీసీల చర్చ? నడుస్తుందా బీసీ అధికారం రావాలని? కొంచెం ఇక్కడ మార్పు, బీసీలకు రావాలని ఒక మార్పు అయితే మొదలైంది.